అట్లా లైఫ్ అంతా అట్లా దేవుళ్ళు గడుచుకుంటూ వచ్చింది. ఒక సినిమాకి వెళ్తామే, ఒక షికారు చేద్దామే, ఒక పార్క్. విజయవాడ నాకు ఇంటికి విజయవాడ ఎలా ఉంటుందో కూడా సరిగ్గా తెలియదు. అబ్బీసెంట్ కూడా అప్పుడప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళేది తప్ప అట్లాగా ఉండేది. ఏ కాడికి దేవుని యొక్క వాక్యము అందరికీ చెప్పాలి, అప్పటి నుంచే ఉండేది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత బ్రదరు రీసెంట్గా దేవుడిని నమ్ముకున్నాయన. ఆయన అన్యుడి నుంచి వచ్చారు. తను దేవుని పిలిచిన పిలుపుని బట్టి మరి ఒక సంఘంని కట్టాలి, మరి అనేక మందికి వాక్యాన్ని బోధించాలి అని తను ఎంతగానో ఆశపడి మరి సంఘాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత తను పిలిచిన పిలుపుని బట్టి మరి ఒక రూమ్ తీసుకొని దానికి అడ్డు కట్టుకుంటూ మరి దేవుని కోసం అనేక మంది రావాలని ప్రార్థన చేసుకుంటూ అట్లా గట్టిగా ఒక 2-3 ఇయర్స్ బాగా కష్టపడ్డాం. 3 ఇయర్స్ వరకు. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా యొక్క జీవితంలో నేను ఇలాగా ఫస్ట్ నుంచి సేవ చేయాలని ఆలోచన నాకు ఉండేది కాదు. అసలు నాకు తెలియదు కూడా సేవ చేయడం. ఏదన్నా పాస్టర్ గారు చెప్తే వినడం అంతవరకే, కానీ నేను సేవ చేద్దామన్న ఆలోచన అసలు ఉండేదే కాదు. ఏకాడికి ఆ చిన్నపిల్లలకి బైబిల్ వాక్యం చెప్పాలి, బైబిల్స్ పంచాలి, వాళ్ళకి మంచి మంచి దేవుని యొక్క వాక్యాలు చెప్పాలి, బుక్స్ కొనుక్కు రావాలి, గిఫ్ట్స్ తేవాలి, వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి, సెమీ క్రిస్మస్ చేయాలి. ఈ పిచ్చి తప్ప వేరే పిచ్చి ఉండేది కాదు నాకు. అయితే ప్రభువు సేవలోకి వచ్చిన తర్వాత బ్రదర్ చేస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మరి ఆయన చేత బోధించబడి ఆయన పిలిచిన పిలుపుకి నేను లోబడ్డాను. నా సేవ చేస్తావా అని ప్రభు అయినటువంటి దేవుడు నన్ను అడిగినప్పుడు, ప్రభు చేస్తాను, నేను ఈ సేవ నేను చేస్తాను అని చెప్పి ప్రభు అయినటువంటి దేవునితో నేను ఒక మాట అన్నాను. నేను ఎక్కడ సేవ చేయడానికి ఇచ్చినప్పుడు, ఎక్కడ నిలబడి నీ వాక్యాన్ని చెప్తాను, అక్కడ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభు అని ప్రభు అయినటువంటి దేవుడిని నేను అడిగినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు నన్ను ఆశీర్వదించి పరిస్థితులు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నాకు వాక్యం చెప్పడం వచ్చేది కాదు, డ్రమ్ము కొట్టడం వచ్చేది కాదు, అసలు ఏది వచ్చేది కాదు. అసలు వాక్యం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ నేను మోకరించి దేవుణ్ణి అడిగాను. అందుకని చాలామంది మేము అడిగిన దానికి ఆన్సర్ రావట్లేదండి అని అంటారు. నాకు ఆశ్చర్యంగా వస్తుంది. ఎందుకు రాదు? వస్తుంది. కానీ మనం ఎలా ఆరాధించాలో తెలుసా? దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. పరిపూర్ణమైనటువంటి మన హృదయాన్ని మనము మనసులో కోపము, క్రోధము, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, మరి ఓర్చుకోలేని తనము, ఇవన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. అదే దేవుడు అదే చెప్తాడు, మీరేం చేయాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నన్ను ఆరాధించాలి. పరిపూర్ణంగా ఏదన్నా పని చేసినప్పుడు మనము చాలా మరి మంచి హృదయంతో చేస్తాం. కొంతమందికి వాళ్ళు బాగుపడాలని సంబడి ఏదైనా అయితే అలా ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని వాళ్ళ మీద కోపం పెట్టుకొని ఏదో వాళ్ళు పీచారులే అని మనం వాళ్ళ మీద కోపం పెట్టుకొని, క్రోధం పెట్టుకొని మనం ఏం చేసినా అది మనకి కలిసి రాదు. దేవుడు కూడా మెచ్చుకోడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు అటువంటి ధన్యతను ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేస్తే మీకు దేవుడు అటువంటి ధన్యతను ఇస్తాడు. అంతేగాని మన హృదయంలో మనం పాపం పెట్టుకొని, మన హృదయాల్లో ద్వేషం పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చి మనం ఆరాధిస్తే ప్రభు అయినటువంటి దేవుడు మన మొర వినడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. మన దేవుడు మరి ఎంతో అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. కానీ ఆయన అడగమంటున్నాడు. మళ్ళీ మీరు అడగండి, మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు పాటించండి. చూడండి, మీరు అడిగితే ఈ భూమి మొత్తాన్ని మీకు నేను స్వాధీనపరుస్తాను అని చెప్పినాడు. ఆ యొక్క వాక్యం ఎక్కడుందో ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి తిద్దాము.
కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే పేజ్ నెంబరు 453 పేజీ. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7, 8 వచనంలో మనం చదువుకున్నట్లయితే, కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి ఏమిస్తానంటున్నాడు? జనములను నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇస్తాను అని అంటున్నాడు. ఏం చేయాలంటే మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను కట్టడలను మనం ఏం చేయాలి? పాటించాలి. ఏం చేయాలి? పాటించాలి. ఇక్కడ కూర్చున్నంతసేపే వాక్యం బాగా చెప్పారు, ఈ రోజు నుంచి నేను ఇలా ఉండాలి అని అనుకోవడం కాదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ హృదయం